మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఓం ప్రకాష్ వర్ణ గారు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ మరియు యోగా థెరపిస్ట్. వెయిట్ లాస్ ఎక్కువగా ప్రయారిటీ డైట్కి ఇస్తూ ఉంటాం. మరి ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తే గనక బరువు అనేది సులువుగా తగ్గవచ్చు, ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, ఏం టోటల్గా అవాయిడ్ చేస్తే ఈ బరువు అనేది తగ్గడం జరుగుతుంది, ఈ వివరణ అంతా కూడా సార్ ఇచ్చేస్తారని సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మనం వీడియోస్ చేసినప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కొన్ని మేజర్ అనుకున్న డైట్ పాత్ర కూడా కొంత ఉంటుందని చెప్పారు కదా సార్. ఏంటి సార్ డైట్, ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు? కొన్ని రోజులు అదే కంటిన్యూస్గా మెయింటైన్ చేయాలి అంటే మాకు బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. మధ్యలో కొన్ని ఫంక్షన్స్ వస్తుంటాయి, ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాం, వీకెండ్స్. ఇప్పుడు మనం మారాలి కదా సొసైటీని, దాన్ని బట్టు మారుతూ కూడా మా బరువును మేము కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటే యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా ఫుడ్ని బ్యాలెన్స్గా తింటూ ఎంజాయ్ చేస్తూ ఎక్కడా నీరస్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో ఉన్నాం. ఇంకో 1 వీక్ అయిపోతే న్యూ ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది, రైట్? సో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ అవగానే మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి మన బ్యాలెన్స్ షీట్ సబ్మిట్ చేయాలి, రైట్? మన ఇన్కమ్ ఎంత ఉంది, రైట్? మనం ఏ ఏరియాలో ఎంత ఎక్స్పెండిచర్ చేసాము, ప్లస్ దానికి తగ్గట్టుగా ట్యాక్స్ ఎంత పే చేసాం, ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళకి తెలియాలి. మీరు చెప్పకపోయినా కూడా మీ ఆధార్ కార్డ్ నంబర్ బట్టి వాళ్ళు తెలుసుకుంటారు, రైట్? సో సింపుల్ గా యాజ్ సింపుల్ యాజ్ దట్ మన లైఫ్ లో కూడా మనం ఆ బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఈ సుమన్ టీవీ ఉంది, రైట్? మీరు యాంకర్, కింద కార్ డ్రైవర్ ఉంటారు, వారు కెమెరామెన్. సో సేమ్ సుమన్ టీవీలో పనిచేసే వాళ్ళైనా కూడా ఫిజికల్ స్ట్రెయిన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఒక డ్రైవర్ ఉన్నాడు, ఆయన ఫిజికల్ స్ట్రెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. దాని మెంటల్ గా స్ట్రెయిన్ అవుతాడు, ఫిజికల్ గా స్ట్రెయిన్ అవుతాడు, ప్లస్ ఎండల పట్టి తిరుగుతూ ఉంటాడు. అదే మీరున్నారు, ఇక్కడ ఏసీలో ఉంటారు, మీ స్ట్రెయిన్ తక్కువ. సో డైట్ అనేది మళ్ళీ సేమ్ చేసే మిస్కన్సెప్షన్ ఏంటంటే, మళ్ళీ ఎక్కడో యూట్యూబ్లో చూసాము, ఈ డైట్ ఉంది, ఇది బాగుంది, నేను ఫాలో అవుతున్నాను. దట్ ఈస్ 100% బ్లండర్. ఇప్పుడు నేను తీసుకున్న 3 ఎగ్జాంపుల్స్, ఈ 3 వ్యక్తులు, రైట్? కన్సిడర్ అంటే బ్లైండ్ గా చెప్పాలంటే 3 సుమన్ టీవీలో పనిచేస్తున్నారు, ఎస్. బట్ ఈ 3 కన్జంప్షన్, క్యాలరీ కన్జంప్షన్ ఎలా ఉంది, ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు, ఎన్ని గంటల పాటు ఎండలో ఉంటున్నారు, ఓకే, ఎనర్జీ ఎంత డ్రైన్ అవుతుంది ఫిజికల్ గా, మెంటల్ గా, రైట్? దీన్ని బట్టి మీ క్యాలరీస్ ఇంటేక్ అనేది ఉండాలి. ఓకే. సో వ్యక్తికి మేల్, జెండర్, ఫీమేల్ అందరికి చాలా డిఫరెంట్, కంప్లీట్ గా మారిపోతుంది. ఇప్పుడు మీకు సూట్ అయింది, నాకు సూట్ అయింది, నాకు సూట్ ఉంది, ఇక్కడ ఒకే జోన్ లో పనిచేస్తున్నా కూడా. ఫ్యామిలీకి మొత్తం ఫుడ్ సెపరేట్ చేసుకోమంటారా సార్? మరి అంటే మోర్ ఆర్ లెస్ కొంచెం వేరియేషన్స్ చేసుకుంటూ ఉంటుందా సార్? ఓకే సార్, ఎలా అంటారు నెక్స్ట్? ఇప్పుడు మన దగ్గర క్లయింట్స్ సైన్ అప్ చేస్తారు, డైట్ ప్లాన్ కి సైన్ అప్ చేస్తారు. సో ఫస్ట్ వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక ప్రొఫైల్ అనాలిసిస్ టెస్ట్ చేయిస్తాం. చేసి వాళ్ళ బాడీలో విటమిన్ డెఫిషియన్సీ ఏముంది, ఓకే, అంటే బేసిక్ గా మనం తీసుకున్న డైట్ లో మనకు ఉండాల్సింది ఏంటంటే కార్బ్స్, ప్రోటీన్, రైట్, అండ్ ఫ్యాట్ 3 ఖచ్చితంగా ఉండాలి ప్రతి మీల్ లో. అంటే బేసిక్ గా ఆఫ్టర్నూన్ మీల్ లో ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మళ్ళీ ఒక మిస్కాన్సెప్షన్ ఏంటంటే, మేమేదో బరుగు పెరిగిపోయామని చెప్పి ఫ్యాట్ ని కంప్లీట్ జీరో చేస్తారు. దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఫ్యాట్ ని జీరో చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ వెయిట్ లాస్ ప్రాసెస్ లో వాళ్ళు మజిల్ లాస్ అవుతారు. అది చాలా పెద్ద డ్యామేజ్. దానికి మళ్ళీ కవర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, కొన్నిసార్లు అది ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. 50 grams ఫ్యాట్ ఉండాలి, ఓకే, 50 grams ప్రోటీన్ ఉండాలి. కార్బ్స్ మన బాడీ కన్సైడ్ చెప్పిన దాన్ని బట్టి, అంటే ఫిజికల్ స్ట్రెయిన్ ని బట్టి కార్బ్స్ తీసుకోవాలన్నమాట. ఇది పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటుంది సార్, ఈ క్వాంటిటీ చేంజ్ ఉంటుంది, ఏజ్ బట్టి. ఏజ్ అగైన్ మళ్ళీ ఇందాక చెప్పుకున్నాం కదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి మారుతుంది. డైట్ ఈస్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఇక్కడ రైస్ తింటాం, మీరు పంజాబ్ వెళ్ళారనుకోండి, చపాతీ, రోటీస్, నాన్స్ వాళ్ళు ఎక్కువ తింటారు. ఎందుకు? వాళ్ళు కోల్డ్ రీజన్ కి దగ్గరగా ఉంటారు, హిమాలయస్ కి దగ్గరగా ఉంటారు. సో కాబట్టి బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఫుడ్ అవసరం ఉంటుంది అనమాట. సో వాళ్ళని జియోగ్రఫికల్ కండిషన్ ని బట్టి, వాళ్ళు చేస్తున్న ఫిజికల్ వర్క్ ని బట్టి, ప్లస్ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ఇంతవరకు ఏం చేశారు దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. కానీ అందరు ఏం చేస్తున్నారు సార్, తన అది ఫాలో అవుతుందని ఫాలో అయిపోతున్నారు, రిజల్ట్ లేదని కొన్నిసార్లు అలా. ఓకే సార్, మరి ఇదంతా బాగుంది సార్, ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మేము కూడా మీ డైట్ ఫాలో అవ్వాలనుకుంటున్నాం అనుకుంటే కనుక ఓం ప్రకాష్ వర్ణ దగ్గర ఎలాంటి డైట్స్ ఉంటాయి, ఏంటి సార్ మీ ప్లాన్ అంతా ఏ విధంగా ఉంటుంది, మీ స్టైల్ ఏంటి అసలు? ఫస్ట్ ఏంటంటే, మనం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో
మనం ప్రోబయాటిక్ మిల్క్ ఇస్తాం అనమాట. ప్రోబయాటిక్ మిల్క్. Milk. ఓకే అంటే సార్. అది సజెస్ట్ చేస్తాం అనమాట. బిఫోర్ డే నైట్ వాళ్ళకి అవైలబుల్ ఉంటే కంట్రీ కౌ మిల్క్, అదర్వైజ్ నార్మల్ మిల్క్ ఈజ్ ఆల్సో ఓకే. బట్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్ కంట్రీ కౌ మిల్క్. ఒక 250 ml కంట్రీ కౌ మిల్క్ తీసుకుని దాన్ని వేడి చేసి చల్లార్చేస్తాం. చల్లార్చిన తర్వాత దాంట్లో ఒక 3 అంజీర్, డ్రై అంజీర్ వేస్తాం. ఓకే, తర్వాత 3 వాల్నట్ వేస్తాం. ఓకే, 2 డ్రై డేట్స్ వేస్తాం, 2 బాదాం వేస్తాం. అదంతా సోక్ చేసి వదిలేస్తాం అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేదు కానీ ఫస్ట్ ఆ సీడ్స్ అంతా తీసి మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ వేసి దాన్ని మొత్తం మెత్తగా చేసేసుకుంటాం. తర్వాత మెల్లమెల్లిగా పాలు వేసేస్తాం అనమాట. సో టోటల్గా అదంతా మీకు ఒక 1/2 లీటర్ క్వాంటిటీ అవుతుంది. సో దట్ ఈస్ యువర్ బ్రేక్ఫాస్ట్. ప్రోబయాటిక్ మిల్క్. ప్రోబయాటిక్ మిల్క్. వావ్, ఎవ్రీవన్, ఎనీవన్ ద బెస్ట్ ప్రోబయాటిక్ మిల్క్ అనమాట. అంటే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ 80% కేసెస్లో ఇది ప్రిస్క్రైబ్ చేస్తాం అనమాట. రైట్, అది చేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అనేది వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి దాన్ని కస్టమైజ్ చేసి టైలర్ మేడ్ డైట్ వాళ్ళకి ఇస్తూ ఉంటాం అనమాట. అండ్ ఈవినింగ్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సన్సెట్కి బిఫోర్ తింటే చాలా మంచిది యాక్చువల్గా, పాసిబుల్ అవుతాయి కనుక. రైట్, అంటే వాళ్ళ వెయిట్ని బట్టి కొంతమందికి ఏంటంటే ఓన్లీ ఫ్రూట్స్ సజెస్ట్ చేస్తాం. ఆ ఫ్రూట్స్లో కూడా డిఫరెంట్ ఫ్రూట్స్ సజెస్ట్ చేస్తాం. ఒక 90 days ప్రోగ్రామ్లో కనుక వాళ్ళు ఉంటే కనుక అంటే బేసిక్గా ఇప్పుడు ఇండియన్ సిచ్యువేషన్స్లో చూస్తే కనుక చాలా మందికి ఫ్యాటీ లివర్ వస్తుంది. ఆ ఫ్యాటీ లివర్ వల్లనే చాలా మంది చిన్న చిన్న ఏజ్లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. రీసెంట్గా మీరు చూస్తుంటారు, విజయవాడ రైల్వే స్టేషన్ ఒక 40 years యంగ్ మ్యాన్ స్టేషన్ మీద కొలాప్స్ అయిపోయాడు, ప్లాట్ఫామ్ మీద కొలాప్స్ అయిపోయాడు. సో ఆ ఫ్యాటీ లివర్ అంటే ఫస్ట్ యూ కెన్ సే అబ్డామినల్ సిటీ స్కాన్ చేయించినప్పుడు మనకు ఆ ఫ్యాటీ లివర్ స్టేజ్ తెలుస్తుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. దాన్ని బట్టి మనం లివర్ క్లెన్జింగ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ 25 daysలో ఒకసారి చేస్తాము, 55 daysకి ఒకసారి చేస్తాము, తర్వాత 85 daysకి ఒకసారి చేస్తాం అనమాట. అక్కడికి సెట్ అవుతుందంటే వెల్ అండ్ గుడ్, లేదంటే ఇంకో 3 months ఎక్స్టెండ్ చేస్తాం అనమాట. మరి టీ, స్నాక్స్ వీటి గురించి ఏమంటారు సార్? షుగర్ ఈస్ కంప్లీట్లీ బ్యాన్. ఓకే, అండ్ టీ కనుక తాగితే గ్రీన్ టీ తాగాలి వితౌట్ షుగర్ అని వేసుకొని తాగాలి. స్నాక్స్ ఏముండవు, ఫ్రూట్ తినొచ్చు లేదా కెన్ సే సలాడ్ తినొచ్చు, క్యారెట్, బీట్రూట్, క్యూకుంబర్ అవి తినొచ్చు అనమాట. ఓకే సార్, అంటే వెయిట్ లాస్ ఎలా చెప్తారు సార్? మీ దగ్గర ఇంత వెయిట్ లాస్ వీక్లీ చూస్తుంటారా, మంత్లీయా? బిఎంఐ చెక్ చేస్తే ఆ పర్సన్ ఇంత తగ్గాలి, ఎట్ ఏ టైం తగ్గుతారన్న ఏ విధంగా మీరు? అదే మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు 90 ఉన్నవాడు 60కి రావడం వాడి జర్నీ వేరు, 75 ఉన్నవాడు 60కి రావడం వాడి జర్నీ వేరు. అండ్ వాట్ ఈస్ హీ బేసికలీ, he or she, what is she doing, what is he doing, right? దాన్ని బట్టి అదంతా చేంజెస్ అనేవి ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ కేసెస్లో ఈ ఒబేసిటీ అనేది వన్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ అనమాట. అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్లో కూడా ఇన్ఫర్టిలిటీ రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. సో ఫస్ట్ వాళ్ళని వెయిట్ లాస్ చేయిస్తూ నెక్స్ట్ వాళ్ళ ఫర్టిలిటీ జర్నీ అనేది స్టార్ట్ చేస్తాం. సో అంటే ఓవరాల్ గా మన దగ్గర ఏమేమి సమస్యలకి సొల్యూషన్ ఉంది అంటారు సార్ మీ దగ్గరకు వస్తే గనక? వెయిట్ లాస్ తో పాటు మనం వెయిట్ లాస్ తో పాటు డయాబెటీస్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, థైరాయిడ్ ఉంది, వెరికోస్ వెయిన్స్ ఉంది, ఇన్సోమ్నియా ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా సాల్వ్ అవుతూ ఉంటాయి. డెఫినెట్ గా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాల్సింది ఎవరైనా అలా అవ్వాలి, తగ్గాలి అనుకుంటే హెల్దీ వేలో. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే. థ్యాంక్ యూ.